ప్రార్థన అంశం కొరకై మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరొకసారి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతికివానికి దొరుకును, తట్టువారికి తీయబడును. చూడండి, ఇక్కడ మనము ఒక మాట ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఒక మాట ధ్యానం చేయాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి, వెతుకుడి మీకు దొరుకును. చూడండి, మనం వెతికితే మరి దొరికిద్దట. మనం ఏమి ఎతకాలి, దేని కొరకు ఎతకాలి, దేని కొరకు మనము ఎతికి మరి దొరికేదాకా ఎతకాలి అనేది ఈరోజు కొన్ని అంశాలుగా మనం చూసుకునేవారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారిని అడగకపోతే మరి మనకి దేవుడు ఏమి ఇవ్వడు. మనం అడగాలి. చూడండి, ఒక సామెత ఉంటుంది, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటారు. అలాగే దేవుని కూడా మనము మనస్ఫూర్తిగా ఏం చేయాలంటే ప్రతి విషయంలో అడగాలి. ప్రభుని అడిగితే మనకి ఖచ్చితంగా ఇస్తాడు. మనము వెతుకుడి మీకు దొరుకును, మనం వెతకాలి. ఏం వెతకాలి అనేది ఈరోజు కొన్ని అంశ భాగాలుగా మనం చూద్దాం. చాలామంది వెతుకుతారు. ఏం వెతుకుతారంటే లోక సంబంధమైన విషయాల్లో, లోకములో అవసరమైన వాటి కొరకు వెతికి చాలా నష్టపోయేవారుగా ఉంటారు. కానీ దేవుడు ఏం వెతకమన్నాడు, మనం ఏం వెతకాలి అనే అనుభవాల్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటి అనుభవం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనము వేటిని వెతకాలో ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. 6:33 చదువునానా? ఇక్కడ చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. అన్నీ అంటే ఏమి అనుగ్రహించబడతారంటే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే 31 చదువునానా? 31, 32 చదువు. అది చూసారండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించుకోండి. అంతేకాకుండా అన్ని జనులు వీటన్ని విషయమై విచారింతురు, మీరు కూడా విచారించొద్దు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని విచారించొద్దు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మనకు ఏది అక్కరో, ఏది అవసరమో అది దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. అందుకనే మనం ఏం చేయాలంటే, ప్రభువారికి అన్నీ మన గురించి తెలుసు అని విశ్వాసముతో మనం అడగాలి. అయితే 2 అడగాలని ఇక్కడ ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఒకటి, దేవుని రాజ్యమును వెతకాలి. ఏం వెతకాలట? దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మనం ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం వేటిని ఎదుగుతాం, ఏమి దొరుకుతాయి అని ఎదుగుతాం. చూడండి, మనము
లోక సంబంధ విషయాల్లో డబ్బు కోసము, ఆస్తుల కోసము, మరి ఇట్లు కొన్ని సంపదల కోసం వెతుకుతూ ఉంటాం. మరి వెతకాలి అని అవన్నీ వెతుకుతుంటాం. కానీ మనం ఏం వెతకాలి అంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండోది ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే రెండో అనుభవంలో దేవుని నీతిని వెతకాలి. మనం ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొట్టమొదటిగా మనం వెతకాలి. అప్పుడు మనకు ఏమి కావాలో అవన్నీ కూడా ప్రభువారు మనకి ఏం చేస్తారు? మనకు తీరుస్తాడు, మనకిస్తారు. మనము అలా కాకుండా లోక సంబంధం వాటి కొరకు వెతికితే మనము నష్టపోయేవారిగా ఉంటాం కానీ లాభం పొందేవారిగా ఉండం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మొట్టమొదటిగా దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలు ఎవరైనా వెతకవలసింది ఏంటి అంటే వెతుకుడు మీకు దొరుకును అన్నాడు కదా ప్రభు. మనం వేటిని వెతకాలి అంటే దేవుని రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలి. రెండోది ఏం వెతకాలంటే దేవుని యొక్క నీతిని వెతకాలి. అప్పుడు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 33లో ఒక మాట చెప్తున్నారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడి, మీకేం కావాలో అవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలని రెండు అనుభవాలుగా ఈ వచనంలో మనకు కనపడుతూ వస్తున్నాయి. మూడో అనుభవాన్ని మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువున్నాను. 3:11. అది చాలా. ఇక్కడ అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. మనం రెండోది మూడోది ఏం వెతకాలట? సమాధానం వెతకాలి. ప్రతి ఒక్క బిడ్డతో, ప్రతి ఒక్క విశ్వాసితో, ప్రతి మనిషితో మనం ఎలాగుండాలట? సమాధానముగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ మనం చూపించే బిడ్డగా మనం ఉండి మనం ఏం చేయాలంటే మనము సమాధానముగా ఉండాలి. ప్రతి విషయంలో ఆ సమాధానాన్ని వెతకాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో విరోధంగా మనం వెళ్తున్నాం అనుకోండి, లాస్ట్కి మనకు అందరూ శత్రువులు అవుతారు. అందుకని అందరితో మనము చక్కని ప్రేమ కలిగి మరి వారితో సమాధానముగా ఉండేటట్లుగా ఉండాలి. అందుకని ప్రభువారు ఏమన్నారంటే సమాధానాన్ని వెతకండి, ఈ లోకంలో సమాధానం కోసం ప్రయాసపడండి. మరి యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకే ఆయన నీవు నేను ఆయనకు అయిష్టమైన ఉండగా దేవుడు ఇష్టంగా నిన్ను నన్ను ఏం చేశాడంటే సమాధానము నీతో నాతో కలిగి ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. అందుకని సమాధానము వెతకాలట. మూడో అనుభవం ఏంటండి? సమాధానం. మొట్టమొదటి ఏం వెతకాలి? మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. రెండో అనుభవం ఏంటి? దేవుని యొక్క నీతిని వెతకాలి. మూడో అనుభవం ఏంటంటే సమాధానాన్ని వెతకాలి. నాలుగోది చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4వ అనుభవం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 3:1 చదువున్నాను. చాలా. ఇక్కడ చూసారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడటం అంటే బాప్తీస సాక్ష్యం. అంటే క్రీస్తు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో అలాగే ఈ లోక సంబంధమైన జీవితంలో మనమందరూ ఎదుట నీటి బాప్తీసము, మనము లోక సంబంధంగా చనిపోయి ఆత్మ సంబంధంగా బ్రతికాము అని తిరిగి లేకటం అనమాట. అందుకనే కావున ఇక్కడ ప్రభువారు ఇక్కడ అందుకన్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అర్థమైందండి? మనం ఏం వెతకాలట? పైనున్న వాటిని వెతకాలి. పైన ఏమున్నాయి? ఆయన రాజ్యం ఉన్నది, ఆయన నీతి ఉన్నది. అందుకనే పైనున్న వాటిని వెతకాలి మనం. ప్రభు ఏం చెప్తున్నాడో
దేని కొరకు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారో అవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం వాటిని వెతికే బిడ్డలుగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ లోకంలో మరి లోక సంబంధమైన విషయాల కొరకు మరి వెతికేవారు, పైన వాటిని వెతికేవారుగా ఉండరు. లోక సంబంధమైన వాటి విషయంలో ఎక్కువ మనసు ఉంచి అవి వెతికేవారిగా ఉంటారు. అందుకని ప్రియమంది ఏర్పడ్డారా, మనము వేటిని వెతకాలి అంటే పైనున్న వాటిని వెతకాలి. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ లోక సంబంధం వాటి మీద కాదు కానీ పైనున్న వాటి ఆత్మ సంబంధమైన విషయాలు అన్నమాట. ఇవన్నీ పరలోక రాజ్య సంబంధమైన విషయాల్లో ప్రభువు కొరకు మరి మనం పైనున్న వాటిని వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద ఉన్న మనసు పెట్టుకొనుకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అందుకనే మనం ఏం చేయాలంటే ఇక్కడ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనసు మనం ఎక్కువ పెట్టుకోకూడదు. మనము లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. దేవుడు పర సంబంధమైన వాటి మీద పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టుకోవాలి. అందుకని పైనున్న వాటినే వెతకండి అని ప్రభువారు చెప్తూ వచ్చారు. తర్వాత 5వ అనుభవం చూద్దాం. చూడండి, కీర్తనలు ఏం వెతకాలో మనం. కీర్తన గ్రంథము 119వ కీర్తన, కీర్తన గ్రంథము 119వ కీర్తన ఒక మాట చూద్దాం. కీర్తన 119 94 వచ్చిన చదువునానా. మళ్ళీ చదువునానా, మళ్ళీ ఒకసారి చదువు. అది మనం ఏం వెతకాలట, నీ ఉపదేశములో నేను వెతుకుచున్నాను, నేను నీ వాడినే నన్ను రక్షించుము. అంటే అర్థమైందండి, నేను దేవుని యొక్క ఉపదేశం వెతకాలి. మనందరం ఏం చేయాలి, దేవుని యొక్క ఉపదేశాన్ని వెతకాలి. దేవుడు ఏం చెప్తున్నాడా, ఏం మాట్లాడుతున్నాడు ప్రభువారు, ఆ మాటల మీద మన దృష్టి ఉంచి ఆయన చెప్పే వాటిని మనం వెతికేవారిగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మరి దేవుని యొక్క మందిరానికి వస్తారు, వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాటలు వింటారు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి మనం ఏం చేస్తాం, మళ్ళీ వాటి గురించి ధ్యానం చేయం. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఎలాగున్నాయో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి మనం చదువుకునేవారిగా ఉండాలి. అంటే దేవుని ఉపదేశాన్ని వెతకాలి. వెతికినప్పుడు మనకి లోతైన మర్మాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తారు. దేవుడు నీతో నాతో కొత్త ఉపదేశాలు తెలియపరుస్తాడు. అందుకనే దేవుని యొక్క ఉపదేశమును మనం ఏం చేయాలట, వెతకాలి. వెతికితే ప్రభువారు ఇక్కడ ఇచ్చే మనకు వాగ్దానం ఏంటంటే, నేను నీ వాడనే నన్ను రక్షింపుము. అర్థమైందండి ఇక్కడ. అందుకని ప్రభువారు స్పష్టంగా చెప్తారు, అందుకనే నీ ఉపదేశమును నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే. నీవు కూడా ప్రభు దగ్గర ఈ మాట అనాలి, ప్రభా నీ ఉపదేశాన్ని నేను మానకుండా వెతుకుతున్నాను ప్రభా, ప్రతి నిత్యము నీ వాక్యాన్ని చదువుతున్నాను ప్రభా, మరి నేను నీ వాడినే ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని మనం ప్రార్థన చేసే బిడ్డగా మనం ఉండాలి. అందుకనే మనం ఏం వెతకాలట, దేవుని ఉపదేశాన్ని వెతకాలని ప్రభువారు చెప్తూ వస్తున్నారు. అలాగే 6వ అనుభవం చూద్దాం. చూడండి, 6వ అనుభవం ఆమోసు గ్రంథము 6వ గ్రంథం చూడండి, ఒక మాట. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం, అంటే 759వ పేజీ, 759వ పేజీ, 8, 12 చదువమ్మా.
ఆ, ఆ, ఉమ్, 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 ఆ, 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 ఆ. చాలు నాన్న, ఇక్కడ మనకి అర్థం అవటానికి 11వ వచనం చదువమ్మా. ఆ, 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 ఆ. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ప్రభువారిని ఏం వెతకాలంటే దేవుని మాట వెతకాలట. దేవుని మాటలు మనం వెతకపోతే మనకు ఎలా ఉంటుంది అనేది రాబో యుగంలో ఇక్కడ ప్రభు చెప్తున్నారు. రాబో దినములందు దేశంలో నేను క్షేమం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండు. చూడండి, క్షేమంగా ఉండును, ఇదే యెహోవాకు. అర్థమైందండి. ఇంకా రాను రాను ఎలా ఉంటుందంటే దేవుడి మాటలు మనకు దొరకవు, పరిశుద్ధ గ్రంథం దొరకదు, ఆ మాటలు దొరకవు. మనం అందుకనే మనం బైబిలు మన దగ్గర ఉన్నప్పుడే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనము ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను వెతకాలి. ప్రతి మాటని ప్రతిరోజు నిత్యము వెతకాలి. మరి చదువు లేదు కన్నా మేము ఎలా వెతకాలంటే, మరి సెల్ ఫోన్లో ఇప్పుడు మరి చక్కగా బైబిల్ మొత్తం కూడా పండితులు లైన్గా చదువుకుంటూ వస్తారు. అది డౌన్లోడ్ చేసుకొని చక్కగా దాన్ని పెట్టుకుంటే ప్రతిరోజు అది చదువుకుంటూ వెళ్తుంటుంది. దాని ద్వారా మనం చదువుకొని ప్రార్థన చేసుకోవచ్చు, చదువులేని వారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని మాటను వెతకాలట. ఎందుకని వెతకాలని ప్రభు నొక్కి చెప్తున్నాడంటే, రాబో కాలంలో అన్నపానముల విషయం కాదు కానీ నేను చెప్పేది, దేవుని వాక్యము మీకు దొరకదు, ఆ మాటలు మీకు దొరకవు. కనుక మీరు ఏం చేయాలంటే ముందుగానే దేవుని మాటలు ఏం చేయాలి, మనం దేవుని మాటని వెతకాలి అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించును కానీ అది వారికి దొరకదు. అర్థమైందండి, ఇక దొరకదు అన్నమాట. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనందరం కూడా మరి ప్రభువారిని వెతికే విషయంలో దేవుని దగ్గర దేవుని మాటలను వెతుకుతున్నామా? దేవుడి మాటలను పట్టుకుంటున్నామా? దేవుడు ఏం చెప్తున్నాడో మనం అనుసరిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మనం ఇప్పుడు దాచుకోకపోతే రేపొద్దున మనకి ఈ మాటలు దొరకవు. అందుకనే మనము మరి వెళ్తుండగానే మరి మన పని ఎలా చేసుకుంటామో అలాగే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దేవుని మాటలు మనం ఏం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, వెతకాలి. దేవుని మాటలను వెతికే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే రాబో కాలం రాను రాను కూడా దేవుని మాటలు మనకు దూరం అయ్యే పరిస్థితులు వచ్చే ఉన్నాయి. అందుకనే జాగ్రత్తగా వెతకాలి. ఇది 6వ అనుభవం. 7వ అనుభవం చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము చూడండి. 749 పక్కనే ఉంటుంది. 749 హోషేయ 10:12 వచనం. ఇక్కడ చూసినట్టయితే చాలు నాన్న, ఇక్కడ నీతి చూడండి, నీతి దున్నును చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయు కోత మీరు కొయ్యుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. చూసారా, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. మనం ఏం వెతకాలట? దేవుణ్ణి వెతకాలి, యెహోవాను వెతకాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు నిత్యము మనం వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేవుని వెతుకుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? ఆదివారం వచ్చింది, ప్రార్థన కుడికలో బైబిల్ స్టడీలోనే దేవుని వెతుకుతున్నావా? లేకుంటే సమయం ఉన్నప్పుడల్లా దేవుని వెతుకుతూ వస్తున్నావా? ఒకసారి ప్రభువారు మనతో మాట్లాడు. ప్రభువారు చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి వెతకాలి, వెతికే బిడ్డలుగా మనం ఉండాలి.
దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, ఇవన్నీ కూడా మనం వెతికి ఆయన చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసులు అయ్యేవారిగా ఉంటాం. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికే బిడ్డలుగా ఉండాలి. చూసారా, ఈ వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి మనం? ఇక్కడ మత్తయి రాసిన సువార్త 7:7 ప్రభువారు అన్నాడు, వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతకాలంటే 7 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. మనం వేటిని వెతకాలో 7 అనుభవాలు ప్రభువారు చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదటి అనుభవం ఏంటంటే మత్తయి రాసిన సువార్త 33లో దేవుని రాజ్యమును వెతకాలి. రెండో అనుభవం ఏంటంటే మరి మత్తయి రాసిన సువార్త 6:33లోనే దేవుని నీతిని వెతకాలి. తర్వాత ఏం వెతకాలి మనం? మూడో అనుభవంలో సమాధానము వెతకాలి. మరి తర్వాత 4 అనుభవంలో ఏం వెతకాలి మనం? పైనున్న వాటిని వెతకాలి. తర్వాత 5 అనుభవం ఏంటండి? దేవుని ఉపదేశమును వెతకాలి. 6వది ఏంటండి? దేవుని యొక్క మాటని వెతకాలి. 7 అనుభవం దేవుణ్ణి వెతకాలి. 7 అనుభవాలు కూడా మనము దేవుణ్ణి వెతుకుతుంటే దేవుడు మనకి దగ్గర అవుతాడు, మనకు దొరుకుతాడు. దేవుణ్ణి వెతకకుండా, దేవుణ్ణి అడగకుండా మనకు దేవుడు ఏమిస్తాడండి? మనము యథార్థమైన హృదయంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా, వెతుకుడి మీకు దొరుకును, నేను దొరుకుతాను, మీరు వెతకండి నన్ను అంటున్నాడు ప్రభు. మరి మనం వెతుకుదామా? ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఇప్పుడు వరకు కూడా నేను వెతకట్లేదు ప్రభా, నేను మిమ్మల్ని నిర్లక్ష్యంగా చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా. మరి ఈ రోజు నుంచి ప్రతి నిత్యము మీ వాక్యాన్ని చదివి మిమ్మల్ని వెతికే బిడ్డగా నన్ను చేయండి ప్రభా. మీలో ఉన్న మర్మాలను గ్రహించినట్లుగా సహాయం చేయండి. నా మనోనేత్రాలు తెరవండి ప్రభా. ఆశ్చర్యమైన సంగతులు, గూఢమైన సంగతులు నాకు నేర్పండి ప్రభా, నాకు తెలియపరచండి ప్రభా అని ప్రభు దగ్గర అనగా ప్రార్థన చేసుకోవాలి. అందుకని మొదట ఆయన రాజ్యమును, నీతిని మనం ఏం చేయాలి? వెతికితే మన అక్కర్లు ఏంటో అవన్నీ ఆయనకు తెలుసు. నువ్వేం అడగవసరం, అసలు ఏం కావాలో సమస్తము ఆయనకు తెలుసు. అయితే ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే చాలు, అన్నీ దేవుడు మనకిస్తాడు. ప్రియమంది ఏం బిడ్డారా, ఈ రోజున మనం వేటిని వెతకాలో 7 అనుభవాలు చూస్తూ వచ్చాం. మనము వీటిని తలపోసుకుంటూ మరి ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ 7 అనుభవాల్లో నేను కూడా ఇట్లా వెతికి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డగా నన్ను సిద్ధపాటు తెచ్చింది. రాకడ సమీపించిందా ప్రభా. మరి ముందు చూడండి, రాజ్యముల మీదకు రాజ్యములు, భూకంపాలు, యుద్ధాలు, కరువులు, కాటకలు, మరి చాలామంది చచ్చిపోవటం, ఇవన్నీ కూడా మరి తెగుళ్ళు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది ఎలాగుంటుందటంటే, ఒక మాట చదువుదాం చూడండి. నా దినవాక్యంలో చదివేటప్పుడు ఒళ్ళు ఒక్కసారి నాకు నిక్కరం వచ్చింది ఈ మాట చదువుకున్నప్పుడు. ఒక్క మాట చెప్తాను చూడండి. చదువునానా 24 చదువు, 21 లోకరాజు సువార్త 21:24 నుండి చదువు. లోకరాజు సువార్త 21.
ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆకాశమందలి శక్తులు 25వ వచనం, 26వ వచనం, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యము చెడికూలుదురు. ధైర్యం మనం ఏమవుద్దట, చెడిపోతాం. చెడితే మనం ధైర్యాన్ని కోల్పోతాం. కోల్పోయి అమ్మో ఇక్కడ ఎలా చంపుతున్నారు, అక్కడ అది నాశనం జరుగుతుందో, మన పరిస్థితి ఏంటి, ఇక మనం ఎలా బ్రతకగలం, ఏం చేయాలి అని ధైర్యం లేక కూలిపోయేవారుగా ఉంటామాట. ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడే వచ్చుట చూస్తారు. అప్పుడు దేవుడు వస్తాడు. అంతే చూడండి, అవి జరిగినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ మీ తలలు ఎత్తుకొనుడి, మీ మీ విడుదల సమీపమ పొందాను. ఇక్కడ అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, సమీపించుచున్నదనెను. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు మనం ఏం చేస్తామట, ధైర్యము చెడిపోదు. అంటే మనకు ధైర్యం ఉండదక, మనము పిరికివాళ్ళం అయిపోతాం. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన దేవుణ్ణి నమ్ముకున్నాం, మనకి ఏంటి ఎలా జరుగుతుంది అని ధైర్యం కోల్పోతాం. కానీ ఆ టైంలో దేవుడు నిన్ను మహింపరచడానికి, గడిచిపరచడానికి, నిన్ను ఎంతో శక్తి ఇవ్వడానికి మేఘారుడై అని వచ్చుట మనం చూస్తాం. అప్పుడు మన తలలెత్తి ఆయన వైపు చూసినప్పుడు మనకెంతో సంతోషం, ఆనందం కలిగి. ప్రియమైన నిలబడ్డారా, అందుకనే మనము ఈ రాకడ సమయంలో సమీపించి ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు మన ఎదుట జరుగుతూ ఉన్నాయి. మన రాను కూడా చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనము వెతుకుడి మీకు దొరుకును అన్నట్లుగా మనం దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా వెతికే బిడ్డలుగా ఉండాలి. అంతేకాకుండా మనము వేటిని వెతకాలో ప్రభువారు 7 అనుభవాలు మనతో మాట్లాడుతూ వచ్చారు కనుక 7 అనుభవాన్ని తలపోసుకుంటూ ఇంటి దగ్గర కూడా మనం వీటి గురించి వెతికేటట్లుగా మనం సిద్ధపడాలని దేవుడు పేరిట మీకు మనం చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.